స్టార్ట్ చేయను, మళ్ళీ కాసేపు ఉంటున్నావు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా వందనాలు. ఈరోజు కూడా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మన యొక్క అతిక్రమాలను బట్టి దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా ఉంటుంది అనే వాక్యాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ముందు దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాం. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా. నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. ఎడారిలో నీవు మన్నానిచ్చావు, బండ నుండి నీటిని వెలికి తీసావు. ఎడారిలో నీవు మన్నానిచ్చావు, బండ నుండి నీటిని వెలికి తీసావు. ఆకలి తీర్చిన ఆత్మదేవా, ఆకలి తీర్చిన ఆత్మదేవా. హృదయాదాహం తీర్చరవా, హృదయాదాహం తీర్చరవా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. సినాయి కొండపై దిగిన దేవా, మండుచున్న పొదలో కనిపించవా. సినాయి కొండ మీద దిగిన దేవా, మండుచున్న పొదలో కనిపించవా. మోషేతో మాట్లాడిన ప్రభువా, మోషేతో మాట్లాడిన ప్రభువా. నాతో కూడా మాట్లాడవా, నాతో కూడా మాట్లాడవా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రోదన బాధలు తొలగించావు, వేదన వ్యాధులు స్వస్థపరచావు. రోదన బాధలు తొలగించావు, వేదన వ్యాధులు స్వస్థపరచావు. చింతలు బాపిన కరుణామయా, చింతలు బాపిన కరుణామయా. ఓదార్చరావా నా యేసయ్యా, ఓదార్చరావా నా యేసయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా. నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా ఉంటుందో ఈరోజు కొన్ని మాటల్లో మనం గ్రహిద్దాం. ప్రియ సహోదరులారా,
ఒక చిన్న కథని తెలుసుకుందాం. ఒక రాజుగారు ఒకరోజు ఆ యొక్క దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా మనందరం కలిసి ఒక చోటకి వెళ్దాం రమ్మని అందరికి కూడా తెలియపరిచారు. Once a king summoned some important people at his kingdom and they wanted to visit an important place. రాజుగారు ఆ యొక్క దేశ ప్రజలు అందరూ కూడా బయలుదేరి నడిచి వెళ్తా ఉన్నారు. All of them on their move to the particular place. కొంత దూరం పోయిన తర్వాత ప్రియ సహోదరులారా, వచ్చిన ప్రజలందరూ కూడా మంచి భోజనాన్ని పెట్టమని రాజుగారు ఆజ్ఞాపించారు. As they are reaching to the particular places, king ordered the villagers to arrange good dinner to the people. ప్రియ సహోదరులారా, ఆ విధంగా భోజనం చేసిన తర్వాత వాళ్ళు మరలా బయలుదేరేటప్పుడు మరలా బయలుదేరదామని రాజుగారు చెప్పి బయలుదేరిన తర్వాత రాజుగారు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ వచ్చిన ప్రజల్లో ఒక వంతు మంది తగ్గారు. After the dinner, they started to move to the particular spot, and king wants to know the people are they all following to them. అప్పుడు రాజుగారు అడిగారు, మిగిలిన ప్రజలు ఎక్కడా అని అడిగారు. Some of them were missing after the dinner, and king asked the minister, where are the other people? ప్రియ సహోదరులారా, ఆ విధంగా అడిగినప్పుడు ఆ ప్రజలు చెప్తున్నారు, భోజనం వాళ్ళంతా వెళ్ళిపోయారండి అన్నారు. వాళ్ళు కేవలం భోజనం కోసమే వచ్చారు, అది తిని తృప్తిపడి వెళ్ళిపోయారండి అని చెప్పారు. Among us, some came only for the banquet. After the special delicious food, they have left the spot. They informed to the king. కొంత దూరం నడిచిపోయిన తర్వాత మరి ఒక చోట ఆగిన తర్వాత రాజుగారు చెప్తున్నారు, వీళ్ళందరూ కూడా మంచి వస్త్రాలు ఇవ్వండి అని చెప్పారు. After reaching to the particular spot, they were tired, and the king ordered them to give some beautiful garments to everyone who came. ఆ విధంగా ప్రియ సహోదరులారా, మంచి వస్త్రాలు ఇచ్చిన తర్వాత అవన్నీ తీసుకున్నాక మరలా బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళినాక రాజుగారు వెనక్కి తిరిగి చూశారు. చూసినప్పుడు మరలా సగం మందే ఉన్నారు. అప్పుడు రాజుగారు అడిగారు, మిగిలిన సగం మంది ఏది అని అడిగారు. అడిగితే వస్త్రాలు వాళ్ళు వెళ్ళిపోయారండి అని చెప్పారు. Again, they started their journey from there. After distributing the garments, they counted the people. The king found that half of the people were missing after getting the garments. And king inquired, where are the people? After getting the garments, some of the people left the spot. ప్రియ సహోదరులారా, మిగిలిన సగం మంది బయలుదేరి వెళుతుండగా అప్పుడు రాజుగారు చెప్తున్నారు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి మంచి బంగారు వస్తువులు ఇవ్వండి అన్నారు. After the distribution of the garments, they started their journey to the spot. As they were going, they reached one of the spot and they distributed some gold ornaments to each and everyone who left there. ఆ విధంగా బంగారు వస్తువులు అందరికి పంచిన తర్వాత కొద్ది దూరం నడిచినాక రాజుగారు వెనక్కి తిరిగి చూసినప్పుడు మరలా ఒక్క వంతు మంది మాత్రమే ఉన్నారు. And again they started their journey towards the spot. After going some distance, king counted again the people who are following him, but he found very few were left along with him. అప్పుడు రాజుగారు అడిగారు, మిగిలిన వాళ్ళు ఏరి అని అడిగినప్పుడు బంగారం తీసుకున్న వాళ్ళంతా తృప్తిపడి వెళ్ళిపోయారండి అని చెప్పారు. Again king got the answer from the minister saying that the people who got gold ornaments, some of them left, they were happy and they left the spot. ప్రియ సహోదరులారా, ఆ విధంగా కొద్ది దూరం నడిచిపోయినాక మళ్ళీ రాజుగారు చెప్తున్నారు, ఆ ఉన్న ఒక వంతు మందికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇవ్వండి అని చెప్పారు. After reaching to the next spot, again king ordered the minister to distribute some money to each and everyone who were remaining at that state. ప్రియ సహోదరులారా, ఆ విధంగా బయలుదేరి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు రాజుగారు వెనక్కి తిరిగి చూసినప్పుడు మనుషులు ఒక్క బిడ్డ మాత్రమే ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు, డబ్బు వాళ్ళంతా కూడా. Again they started journey to the spot, and as they started their journey to the spot, king turned and wanted to count how many are following him finally, but he found only one man was faithfully following him. అప్పుడు రాజుగారు అడిగారు, ఊరే అందరూ వెళ్ళిపోయారు కదా, నువ్వు ఒక్కడో మాత్రమే ఎందుకున్నావు, నువ్వు కూడా వెళ్ళిపోయావా అని అడిగారు. Again king inquired the man who was alone coming with him, and he asked the king asked him, why you are alone following me? After all everyone left me, he asked. అప్పుడు ఆ బిడ్డ చెప్తున్నారు,
అయ్యా డబ్బు వాడు డబ్బు తీసుకుని వెళ్ళాడు, వస్త్రాలు వాడు వస్త్రాలు తీసుకుని వెళ్ళాడు, బంగారం తీసుకున్నాడు బంగారం తీసుకుని వెళ్ళాడు, కానీ నీ వెంటుంటే నీకున్నదంతా కూడా నాదే కదా, అందుకే ఎప్పుడు నేను నీ వెంటే ఉంటాను అని చెప్పాడు. But the man answered very wisely. He said that the people who are satisfied with worldly lust, they all left. But I am not for that sake, but I am for your sake. If I follow you, I'll be benefited. Whatever you are having, that will be benefited to me. That is why I am following you. I am your faithful servant, he said. అప్పుడు రాజుగారు ఆ బిడ్డను మెచ్చుకొని ఎంతో గొప్ప స్థానాన్ని ఆ బిడ్డకి అప్పచెప్పారు. After that, he praised that man and he has given him the place next to him. ప్రియ సహోదరులారా, ఈ రాత్రి కాల సమయంలో మనం కూడా గుండె మీద చేసుకొని ప్రశ్నించుకోవాలి. నేను డబ్బు దగ్గర ఉన్నానా, ఆస్తి దగ్గర ఉన్నానా, లేకపోతే వస్త్రాలతో ఆశపడుతున్నానా, లేకపోతే ఇంక దేనికోసం ఆశపడుతున్నాను, దానికోసం నేను ప్రార్థన చేస్తున్నానా, లేకపోతే నిజంగా హృదయ పరివర్తన మారు మనసు పరలోక రాజ్యం కోసం నేను ప్రార్థన చేస్తున్నానా అని మన గుండె మీద చేసుకొని మనం పరీక్ష చేసుకుందాం. Dear friends, ask your conscience today and find out whether your soul is behind the worldly lust and property or behind the good word of God. ఆ విధంగా చేసినప్పుడు ప్రియ సహోదరులారా, కొంతమంది బిడ్డలు దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తా లోక ఆశల్లో లోకంలో పడిపోతున్నారు కాబట్టి అనేక శాపాలు అనేక తెగుళ్ళు మన మీదకి వస్తున్నాయి. The people are getting diseases and curse because we are forgetting the God and we are following to the worldly lust. హెస్కేలు గ్రంథం 7వ అధ్యాయము 27వ వచనం. రాజు శోకించును, అధిపతులు నిరాశ చెందుదురు, ప్రజలు భీతితో వణుకుదురు. నేను మీ దుష్కార్యములకు గాను మిమ్ము శిక్షింతును. మీరు ఇతరులకు తీర్పు తీర్చినట్లే నేను మీకు తీర్పు తీర్తును. దీని వలన మీరు నేను ప్రభుడనని గ్రహింతురు. Hezkiel chapter 7 verse 27. The king mourns, the prince is wrapped in despair, and the hands of the people of the land are paralyzed by terror. According to their way I will do to them, and according to their judgment I will judge them, and they shall know that I am the Lord. ప్రియ సహోదరులారా, రాజు శోకించును అని చెప్తున్నారు. ఎవరైనా అధికారులు రాజులు శోకించే సమయం ఆసన్నమైంది అని చెప్తున్నారు. Here the king is mourning. It is a time for the kings to mourn. ఎందుకు రాజు శోకిస్తున్నాడు అంటే ప్రియ సహోదరులారా, ఏ శోధనలు అయితే వచ్చినాయో, ఆ దేశానికి ఏ తెగుళ్ళు అయితే వచ్చినాయో అటువంటి వాడిని బట్టి ఆ రాజు శోకిస్తున్నారు. The king is mourning as the curse spread along over his kingdom, over his people. That's the reason he was mourning. ఈ రోజు మనం కూడా ప్రియ సహోదరులారా, కరోనా గురించి ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులు లేదా గొప్ప వాళ్ళంతా కూడా భయపడుతున్నారు, శోకిస్తున్నారు ప్రియ సహోదరులారా. Even the kings and even the politicians and leaders of the country are crying because of the curse of corona. ప్రియ సహోదరులారా, ఇజ్రాయేలీలకి న్యాయమైన తీర్పేదో తెలుసు. Dear brothers and sisters, the Israelis know what is the real judgment. కానీ దేవునికి అతిక్రమంగా ప్రవర్తించటం వలన వాళ్ళు ఆ ఉగ్రతకి గురయ్యారు అని చెప్తున్నారు. As they turned against God, they were cursed. అదే విధంగా మనం కూడా ప్రియ సహోదరులారా దేవునికి విరుద్ధంగా ప్రవర్తించామేమో, అందుకే ప్రపంచం అంతా కూడా దేవుని యొక్క ఉగ్రతకి దేవుని యొక్క కోపానికి గురవుతుందేమో. కాబట్టి మనం కూడా పశ్చాత్తాపడి ప్రార్థన చేద్దాం. As we turned against God, whole world is fell into the fear of COVID. That is why we have to come out of that only through the prayers. ప్రియ సహోదరులారా, ఈ తెగులుని ఆపటానికి ఎవరి వల్ల కాక రాజులు, సామంతులు, గొప్పవాళ్ళు, అధికారులు అందరూ కూడా శోకిస్తా భయపడుతున్నారు తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. Everyone, every leader of the country is weeping, nothing else. Only they are weeping and praying to God. ప్రియ సహోదరులారా, దాన్ని ఆపటం ఎవరి వల్ల కావటలా అని ఇక్కడ ఈ హెస్కేలు గ్రంథంలో ఎప్పుడో ప్రభు ఈ విషయాన్ని కూడా తెలియపరిచారు. It is
not in the hands of the people. It has been indicated through Ezekiel. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 25-26 వచనాలు. ప్రభు, నీవు నీతిమంతుల పట్ల నీతిమంతుడువుగాను, ఉత్తముల ఎడల ఉత్తముడువుగాను మెలగుదువు. విశుద్ధుల పట్ల విశుద్ధుడవుగాను, కపటాత్ముల ఎడల కపటముగాను వర్తింతువు. Psalms chapter 18 verse 25-26. With the merciful you show yourself merciful. With the blameless man you show yourself blameless. With the purified you show yourself pure. And with the crooked you make yourself seem tortuous. ప్రియ సహోదరులారా, మనుషులు దేవుని పట్ల ఇతర పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తావో అదే రీతిగా దేవుడు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. Here the word is telling that as we behave towards God, we will be blessed from the God same. If you do sin against God, we will be shown the same. If we do good to the God, we will be given the blessings. మన పనులను బట్టి మనకు తీర్పు రాబోతుందని చెప్తున్నారు. We will be getting the judgment along with our behavior. అందుకే ప్రియ సహోదరులారా, కరోనా వచ్చినప్పుడు తల్లి చనిపోతే బిడ్డలు చూడలేకపోయారు, బిడ్డలు చనిపోతే తల్లిదండ్రులు చూడలేకపోయారు. ఎక్కడ వాళ్ళని అక్కడ ఇసిరి పారేశారు, ఎక్కడ వాళ్ళని అక్కడ కాల్చి పారేశారు. అదే కాకుండా ప్రియ సహోదరులారా, దగ్గర కూర్చొని ఒక కన్నీటి పొట్టు తృప్తిగా కార్చడానికి కూడా లేకుండా ఈ యొక్క తెగులు ఒకవేళ దేవుడు పంపించారేమో. The curse of corona made the people divide from each other. Even at the death, nobody was allowed to cry for his dear and near ones. ప్రియ సహోదరులారా, ఆ విధంగా కాకుండా మనం గనక దయాపూర్లుగా యథార్థ హృదయంతో పవిత్రమైన మనసుతో గనక మనల్ని ఉంటే దేవుడు ఇంకా మనల్ని వృద్ధి చేస్తారంట. If we be purified, God will make us developed and fruitful. కానీ ప్రియ సహోదరులారా, దుర్మార్గులు, మోసగాళ్ళు, వక్రబుద్ధి గలవారు ప్రియ సహోదరులారా, ఇటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్షకి గురి అవుతారు అని వాక్యం తెలియపరుస్తుంది. All the cheaters, all the troublesome will be getting punished from the God. ప్రియ సహోదరులారా, కనీసం ఈ కరోనా వచ్చినందుకైనా మనం తీర్పు చేసుకొని దేవుని యొక్క శిక్ష ఈ విధంగా వచ్చిందేమో, దేవుని యొక్క ఉగ్రత ఈ విధంగా మా మీదకి వచ్చిందేమో, ప్రభువా నీ చిత్తమైతే మమ్మల్ని కాపాడయ్యాను, ఇప్పటికైనా యెహోవా నిజమైన దేవుడు అని తెలుసుకొని మోకాళ్ళ నుంచి అందరం కూడా ప్రార్థన చేయటం నేర్చుకుందాం. Even today, facing the curse of corona, we have to understand how God has turned against us because of our sins. Now if you go to the God and kneel down and pray to him, will be blessed. ప్రియ సహోదరులారా, మొదటి మాట రాజులు శోకిస్తారని చెప్తున్నారు. రెండవ మాట అధికారులు నిరాశ పడతారు అని చెప్తున్నారు. మనల్ని పరిపాలించే అధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ కరోనాని అదుపు చేయలేక నిరాశ పడిపోతున్నారు. The rulers, the leaders are overwhelmed with the problem, overwhelmed with the curse, and they are unable to solve the problem, unable to solve the curse of God. ఇది ఎప్పుడు తగ్గుద్ది, వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చింది అని భయపడుతున్నారు తప్ప ఎవరికి కూడా ఆ వార్త కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇది దేవుని యొక్క పని కాబట్టి. These leaders are unable to understand the situation, unable to understand the condition of the countries. The people are terrified. So it is the curse of God that people will not understand its strategy. అదే 3వ వచనంలో ఏం చెప్తున్నారంటే ప్రభు, ప్రజలంతా కూడా వణికిపోతున్నారు. రే సహోదరులారా, ఆ తెగులు వచ్చినప్పుడు అక్కడ ప్రజలంతా కూడా ఆ విధంగా వణికిపోయారని యెహోవా దేవుడు చెప్తున్నారు. Yes, the people are trembling with the fear. Lord Yahweh said, all the people who turn against me are trembling. అదే విధంగా మనం కూడా ఈరోజు కరోనా ఒకవేళ వస్తుందేమో, నాకు వస్తుందేమో, నా బిడ్డలకు వచ్చిందేమో, నా కుటుంబానికి వస్తుందేమో, లేకపోతే మా బంధువులకు వస్తుందేమో అని ఆ విధంగా వణికిపోతా బ్రతుకుతున్నాం ప్రియ సహోదరులారా. Every man, every individual is troubled and fearful if he himself or his family might get the curse of corona. ప్రభు చెప్తున్నారు, వారి ప్రవర్తన బట్టి వారి పట్ల నేను వ్యవహరిస్తున్నాను అని చెప్తున్నారు. God is telling that according to his behavior I will
curse him. కాబట్టి మన ప్రవర్తన, మన అతిక్రమాలను బట్టి ఇటువంటి బహుమానాన్ని ప్రభు మనకు పంపించారు. Our behavior alone brought this curse from the heaven. అదే కాకుండా ప్రియ సహోదరులారా, వరదలు, తెగుళ్ళు, ఫ్యాక్టరీలు ఫెయిల్ అవటం, లేకపోతే స్ట్రోకులు రావటం, లేకపోతే అనేక రకాలైన జబ్బులు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎవరు కూడా ఉండలేకపోతున్నారు. All the diseases, natural calamities, floods, everything is cursing against God, against the people sent by God. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎన్నో మరణాలు, ఎన్నో ఆందోళనలు, ప్రశాంతత లేదు. అప్పుడు ప్రభు చెప్తున్నారు, ఈ తీర్పును బట్టైనా యెహోవా దేవుడు నిజమైన దేవుడని నువ్వు గ్రహిస్తావేమో. From this curse at least we have to understand that the God is God, the fearing God for us. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజైనా హృదయాన్ని తెరుద్దాం, కళ్ళు తెరుద్దాం, దేవుని వైపు చూద్దాం, దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, నిజంగానే నేను నీకు ధిక్కరింపుగా ప్రవర్తిస్తున్నానయ్యా. అయ్యా, నా బంధువులు, నా చుట్టాలు, లేకపోతే ఈ ప్రపంచంలో అనేక మంది మేధావులు, గొప్ప వాళ్ళంతా కూడా మరణిస్తున్నారయ్యా. నీ చిత్తమైతే ఈ కరోనాని ఇక ఆపేయగల దేవుడు మీరే కాబట్టి ఆపేయండి ప్రభు అని అడుగుదాం. At least from now onwards we have to turn to God and kneel down and pray prayerfully. Lord, save us, save our country, save our families from this curse of corona. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 9-10 వచనాలు. వారి విగ్రహములకు కమ్మచ్చును తీసిన తర్షీషు వెండిని, ఓఫీరు బంగారమును పొదిగిరి. అవి ఎల్లను కళాకారులను కంసాలలోనూ చేసినవి. ఆ బొమ్మలకు నేర్పరులైన నేత పనివారు నేసిన ఊదారంగు, ముదురు కెంపు రంగు బట్టలను తొడిగిరి. కాని ప్రభువు నిక్కమైన దేవుడు, సజీవుడైన దేవుడు, శాశ్వతుడైన వాడు. అతడు కోపగించినచో భూమి కంపించును, జాతులు అతని ఆగ్రహమును భరింపజాలవు. Jeremiah chapter 10 verse 9 and 10. Beaten silver is brought them Thresh, and gold from Upaz. They are the work of the craftsman and of the hands of the goldsmith. Their clothing is violet and purple. They are all the work of skilled men. But the Lord is the true God. He is the living God and everlasting King. At his word, at his wrath, and the earth quakes, and the nations cannot endure his indignation. ప్రియ సహోదరులారా, వెండి బంగారం మనుషులు చేసిన ఆభరణాలు, కానీ వాటిని చూసి మనం అక్కడ ఆగిపోతాం, ఎంతో ఆసక్తి చూపుతాం, ఎంతో మనం అట్రాక్ట్ అవుతాం. The statues are made by craftsmen are very attractive. We turn to them and we only think that they are the images of God. కానీ ప్రియ సహోదరులారా, యెహోవాని దగ్గర నిజమైన దేవుడు అని ఆయన దగ్గర ఆగి ప్రార్థించేటటువంటి బిడ్డలంగా మనం లేవు. We are not the people turning to the God, real God, but we are turning to the metal statues which are made by craftsmen. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన జీవంగల దేవుడు అని తెలుసుకోవాలి. We have to know that he is the real God. He is the God who has life, who gives life. అదే కాకుండా ప్రియ సహోదరులారా, ఆయన శాశ్వతమైన దేవుడు. He is everlasting God. ఆయన నమ్మిన మనం కూడా శాశ్వతంగా దీవించబడతాము. The people believe in him will also everlast stand along with him. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియ సహోదరులారా, ఆయన గనక కోపం వస్తే ఈ భూమిని వణికిస్తారంట. If God's indignation endures the whole earth, కాబట్టి ఆయన యొక్క ఆగ్రహాన్ని ఈ భూమి మీద జనం భరించలేరు ప్రియ సహోదరులారా. the God's indignation will brings the earthquake in this earth. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం. ఇప్పటికైనా ఆయన యొక్క కోపం ఈ భూమే భరించలేదని చెప్తున్నారు. మనం అంతకంటే కూడా భరించలేం. ఎంతో మంది వ్యక్తులు, బాగా డబ్బున్న వ్యక్తులు కోట్లు ఖర్చు పెట్టినా కూడా ప్రాణాలను ఆపుకోలేకపోయారు ప్రియ సహోదరులారా. His indignation cannot be even borne by earth. Then how we the ordinary people can bear his indignation?
think about that and turn to the God and pray to Him. అందుకే ప్రభు చెప్తున్నారు, వాళ్ళ బలమైన అడుగులు వాళ్ళని ఇరుకైన త్రోవలోకి తీసుకుపోతున్నాయి. Their stronger footprints are leading them into the narrow paths. మనం బలమైన అడుగులు ఎక్కడేస్తున్నాం? విచారం దగ్గర, దొంగతనం దగ్గర, అబద్ధాలాడే దగ్గర, మోసం దగ్గర, అన్యాయం దగ్గర, అక్రమం దగ్గర. రే సహోదరులారా, వీటన్నిటిని చేసి మనం త్రోవను ఇరుకు చేసుకుంటున్నాం. Our steps are put into the evil path. Wherever the lust of money, wherever the lust of properties are there, we are turning our foot towards them. That is why we are getting cursed from God. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ ఇరుకు త్రోవలో నడిచే ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని యొక్క దృష్టిలో లేక నశించిపోతారు. ఆ కుటుంబాలు కూడా నశించిపోతాయి అని చెప్తున్నారు. Whoever turns against God and flows into the steps of the evil, they will be getting cursed and they will be getting everlasting destruction. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక్కవేళ ఈ క్షణం దాకా మనం గమనించుకోలేకపోయామేమో, నేను అటువంటి మార్గంలో నడుస్తున్నానని తెలుసుకోలేకపోయామేమో. కాబట్టి ఈ రోజైనా గుండె మీద చేసుకొని, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను ఏ దారిలో నడుస్తున్నానో నాకు తెలియపరిచి నా మార్గాన్ని మార్చయ్యా అని ప్రార్థన చేసుకుందాం. Dear friends, ask our conscience that we might have failed to understand the God's words and we might have failed to understand God's plans and turn towards the Satan. But today at least console ourselves and ask our conscience and turn to the God and pray to Him. విలాప గీతాలు 3వ అధ్యాయము 47వ వచనం నుండి 50వ వచనం వరకు. మేము భయాపాయములకు గురి అయితిమి, వినాశనమున చిక్కితిమి. నా ప్రజల దుస్థితిని చూడగా నా నేత్రముల నుండి కన్నీరు ఏరులుగా పారుచున్నది. ప్రభు స్వర్గము నుండి క్రిందికి పారజూచి మనలను గమనించు వరకును నా కన్నీళ్లు ఏటివలే ఎడతెగక ప్రవహించుచునే ఉండును. Lamentation verse chapter 3 verse 47 and to 50. Panic and pitfall have came upon us. Devastation and destruction. My eyes flow with rivers of tears because of the destruction of the daughter of my people. My eyes will flow without ceasing, without respect, until the Lord from heaven looks down and sees. ప్రియ సహోదరులారా, మేము భయమునకు గురి అయితిమి అని అక్కడ చెప్తా ఉన్నారు. ప్రియ సహోదరులారా, వాళ్ళు ఎందుకు భయమునకు గురయ్యారు? ప్రియ సహోదరులారా, ఒక 10 రోజుల క్రితం నాకు ఒక అమ్మ చెప్తున్నారు. ఏమనంటే, ఇదిగో నా బిడ్డ చెప్తున్నారు, అయ్యా నాకు ఒంట్లో బాగోలేదు, మీ ఇంటికి వచ్చి ఒక వారం రోజులు ఉంటానయ్యా అని అడిగినప్పుడు కొడుకు చెప్తున్నారంట, అమ్మ నా అత్త మామూలు ఇంట్లో ఉన్నారు, ప్లేస్ చాలదు, కాబట్టి నువ్వు మా ఇంటికి రాబాకు, నీకు స్థలం చాలదు అని చెప్పారంట. ఆ తల్లి బహుగా విస్తారంగా ఏడుస్తూ చెప్తుంది, నా కొడుకు గుండెల మీద పెట్టుకొని పెంచినటువంటి ఆ కొడుకు నాకు చెప్తున్నాడు నీకు స్థలం లేదు అని. ప్రియ సహోదరులారా, ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు మనకి భయాన్ని ఆందోళన పెడతారు. The people are getting panic because of their behavior. Here recently a woman told me her own story. She wanted to stay with her son for few days, but his son rejected her, saying that his mother-in-law and father-in-law are staying and she has no room to stay in his house, and she was rejected by her own son. She was bitterly crying and she phoned me and informed me that. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే పాపం చేస్తామో అప్పుడు భయానికి గురవుతాం. Whenever you fall into the sin, you will be getting panicked. ఎప్పుడైతే పాపం చేస్తామో అప్పుడు మన కుటుంబాలు కూడా వినాశనం అవుతాయి అని చెప్తున్నారు. When you get into the sin, you will get devastation. అందుకే అక్కడ చెప్తున్నారు, అయ్యా మేము వినాశనం అయిపోతున్నాం అని మొరపెడుతున్నారు. That is why they are praying, Lord, we are turning ruined. ఇక్కడ ప్రవక్త చెప్తున్నారు, నా ప్రజల యొక్క దుస్థితిని చూసి నా నేత్రములు కన్నీరు కారుచున్నవి అని చెప్తున్నారు. The prophet is telling that, looking at the
distraction and pitiable condition of my people, my eyes are tearing down. కన్నీరు ఏరులాగా పారుతున్నాయి అని చెప్తున్నారు. My tears are rolling down like the rivers of tears. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ ప్రభువు స్వర్గము నుండి పార చూస్తారంట. God has been looking at us, our actions and deeds. మనల్ని గమనిస్తా ఉంటారంట. Everything is being observed by the Heavenly Father. నేను చాటును మాట్లాడానే, నేను చాటును తప్పు చేశానే, నేను ఎవరికి కనపడలేదే అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో కానీ ప్రియ సహోదరుడా, ప్రభు చెప్తున్నారు ఆయన స్వర్గం నుండి పార చూస్తాడు, నిన్ను గమనిస్తా ఉంటాడు అని చెప్తున్నారు. Whatever the work you do, whatever the behavior you perform, everything will be disclosed to God because He is the Heavenly Father. You may think that you are hiding and doing something sinful thing, but everything is clear to Heavenly Father. కాబట్టి ప్రియ సహోదరులారా, నా కన్నీళ్లు ఏటి వలె ప్రవహిస్తూనే ఉన్నాయని చెప్తున్నారు. That is why He is telling that my tears are running down like the tears of river. ఇక్కడ ఆ ప్రభు చెప్పినట్లుగానే జరిగింది అని చెప్తున్నారు. As the Heavenly Father said, it's happening. ఆయన ఏం చెప్పారు? ఎవరైతే ధిక్కరింపుగా ఉంటారో వాళ్ళకి ఈ విధంగా శిక్ష పంపిస్తాను అని చెప్పారు. What God said that whoever turns against me will be getting into the curses. ప్రవక్త దాన్ని అంగీకరించారు. And the prophet has accepted God's words. కానీ ప్రవక్త ప్రార్థన చేస్తా ఆశగా ఎదురు చూస్తున్నారు. But the prophet has some visual thing, and he was expecting some pitiable things from Heavenly Father through his prayers. దేవుడు జాలి పడేంత వరకు, ఈ యొక్క మా మీద వచ్చినటువంటి తెగుళ్ళు పోయేంత వరకు ప్రభు కోసం ఎదురు చూస్తా ప్రార్థన చేయాలి ప్రియ సహోదరులారా. We too have to pray like the prophet till we are turned away from the curse. We have to pray and get pitiable thing from Heavenly Father. ఆ ప్రవక్త ఆ విధంగానే దేవుని యొక్క జాలి కోసం ఎదురు చూస్తున్నారు. As the prophet looked for the pitiable things from God, we too have to think. ఆయన ఆశగా ఎదురు చూస్తున్నారు. As prophet has looked intensely, we have to look for. ప్రియ సహోదరులారా, మనం కూడా ఏ జబ్బున్నా, ఏ బాధన్నా, ఏ సమస్య ఉన్నా ఈ క్షణం నుండే మనం కూడా ఆశగా ఎదురు చూస్తా, అంగలారుస్తా ఎదురు చూస్తా, చేతులు చాపుతా ఎదురు చూస్తా. నీ ప్రభు నువ్వు అడిగినప్పుడు తప్పకుండా నీ ప్రభు దాన్ని ఏదైతే నువ్వు అడుగుతున్నావు అది ఇస్తారు. Whatever the problem you come across, whatever the problem you are facing, that you pray to God expecting something pitiable from God, as the prophet did. కీర్తన 6వ అధ్యాయం 6వ వచనం. నేను విచారము వలన కృషించితిని, ప్రతిరేయి నా పడుక కన్నీటితో తడిచియున్నది, నా తలదిండు అశ్రుజలమున నానుచున్నది. Psalms chapter 6 verse 6. I am weary with my mourning. Every night I floated my bed with the tears. I drenched my couch with my weeping. ప్రియ సహోదరులారా, నేను మూలిగి అలసిపోయాను అని చెప్తున్నారు. Here King David is telling that he has been mourning and he was tired of mourning to the God. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎంతో మంది మంచాల్లో క్యాన్సర్లు, ఎయిడ్స్ వచ్చి ప్రియ సహోదరులారా మంచాల్లో పడి మూలుగుతా ఏడుస్తా బ్రతుకుతున్నారో చచ్చిపోతున్నారో తెలియకుండా బ్రతుకుతా ఉన్నారు ప్రియ సహోదరులారా. Most of the people who are affected by the diseases, who are cursed by the diseases, are mourning on their bed for the grace of God. దిగులుతో భయంతో బ్రతుకుతున్నారు ప్రియ సహోదరులారా. They have been living along with the panic condition. రాత్రంతా కూడా కన్నీళ్లు కారుస్తా, పరుపు కూడా తడిచిపోయేంత ఏడుస్తా జీవిస్తున్నారు. They weep and weep. In their tears, their float is quenched and it's floating whole night. ప్రియ సహోదరులారా, మనం చేసినటువంటి అతిక్రమాలను బట్టి ఆ విధంగా ఒకవేళ ఏడ్చే పరిస్థితి వచ్చిందేమో. We might have got this curse because of our turning ourselves against God. Think and pray to the God. కాబట్టి ప్రియ సహోదరులారా, మన అతిక్రమాలన్నీ పోవటానికి మనం కూడా మన పరుపు దడిచిపోయేటట్లుగా ఏడ్చి పశ్చాత్తాపడి ప్రార్థిద్దాం. To come away from our against sin, we have to pray to God
and we have to pray and pray till our coach is quenched. 55వ కీర్తన 4వ వచనం 5వ వచనం. నా హృదయము లోలోపలనే వేదన నొందుచున్నది, మృత్యు భయము నన్ను ఆవరించినది. నేను భీతితో కంపించుచున్నాను, వెరపు నన్ను చుట్టుముట్టినది. Psalms chapter 55 verse 4th and 5th. My heart is in the anguish within me. The terrors of death have fallen upon me. Fear and trembling came upon me, and horror overwhelms me. ప్రియ సహోదరులారా, నా హృదయంలో ఎంతో వేదన కలిగింది అని చెప్తున్నారు. నా హృదయం అంతా కూడా వేదనతో నిండి ఉంది. ప్రియ సహోదరులారా, నిజంగానే మనందరం కూడా వేదనలు, దిగుళ్ళు, బాధలు. ఎందుకో తెలుసా? సరిగా దేవుని మనం స్వీకరించలేక, సరిగా వాక్యాన్ని చదవలేక, సరిగా ప్రార్థన చేయలేక. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీకు ప్రశాంతంగా ఉంటది హృదయం. నువ్వు ఎప్పుడైతే మోకాలు ఉంచుతావో ఏది కూడా మనకి హృదయంలోకి ప్రవేశించదు, దేవుడు మాత్రమే ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఎంతో వేదంతో, దిగులుతో, బరువుతో, భారంతో ఉన్నటువంటి నీ హృదయం తేలికపడాలి అంటే బాగా ప్రార్థన చేసుకోవాలి. Our hearts might have filled with anguish within us and terrors within us, and we may be having the death fears, but to avoid all these things we have to turn to God and pray regularly and continuously to come out of that. అదే కాకుండా మరణ భీతి నాలో పడింది అని చెప్తున్నారు. He is telling that the terrifying trembling of the death is fallen upon him. కరోనా వచ్చిన వాళ్ళంతా వణికిపోతున్నారు. ప్రియ సహోదరులారా, నేను బ్రతుకుతానా, నేను చచ్చిపోతానా, ఏమైపోతానో, నా బిడ్డలకు నేను ఉంటానో లేదో, నా బిడ్డలు నేను చూసుకుంటానో లేదో అని అనేక మంది వణికిపోతా బ్రతుకుతున్నారు. ప్రియ సహోదరులారా, the people who are affected by corona are overwhelmed by their fears. That is why they have been praying and they have been praying to come out of the curse. భయము, వణుకు నాలో ఉంది అని చెప్తున్నారు. They are telling that panic and fear are within them. భయం నన్ను, ప్రియ సహోదరులారా, ఎంతో భయపెట్టిస్తుంది. భయం నాలో వెంటబడి వస్తుంది అని చెప్తున్నారు. The panic is overwhelming me and it is falling behind me. It is chasing me. It is chasing me and turning me towards the sin. But you turn to God and pray to God for the relief of the curse. కాబట్టి ప్రియ సహోదరులారా, వాళ్ళు చేసినటువంటి అతిక్రమాలను బట్టి ప్రియ సహోదరులారా, వాళ్ళకి దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా వచ్చిందో ఆ రోజే ప్రభు చెప్పారు. As we sinned against God, we have been cursed. కాబట్టి ఈ రోజున మనం చేసినటువంటి అతిక్రమాలను బట్టి మన మీద కూడా దేవుని యొక్క ఉగ్రత ఈ కరోనా రూపంలో ఒకవేళ వచ్చిందేమో. You know, the friends, that this corona is affected us because of our behaviors, because of our sins. మనం గుండె మీద చేసుకొని, ప్రభువా మా అతిక్రమాలను బట్టి ఈ విధంగా మా మీదకి నీ ఉగ్రత, కోపం వచ్చింది ప్రభువా, మమ్మల్ని క్షమించయ్యా. మా మాటలు, మా చూపులు, మా ఆలోచనలు, అయ్యా మేము చేసే ప్రతి ఒక్క క్రియలో కూడా ప్రభువా అతిక్రమాలే తండ్రి. అయ్యా ఎన్నో అతిక్రమాలు ప్రభువా, వీటన్నిటిని కూడా తీసివేసి మంచి ప్రార్థన మాకు దయచేయండి ప్రభువా అని అడుగుదాం దేవుణ్ణి. We have to ask God, turn to God and ask Him pardon and ask Him that we have gone against His commandments. Then we will be relieved from the curse. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రములు అయ్యా, నీకు స్తోత్రములు దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం అయ్యా. నీ సన్నిధిలో కూర్చోటమే ఎంతో గొప్ప ప్రభువా, నీకు వందనాలు అయ్యా. నీ సన్నిధికి రావటమే ఎంతో గొప్ప ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో కూర్చోలేకపోతున్నాం అయ్యా, నీకు స్తోత్రాలు అయ్యా. నీ యొక్క వాక్యాన్ని చదవలేకపోతున్నాం ప్రభువా, నీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి, ఈ రోజు మేము అడుగుతున్నామయ్యా అయ్యా, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం ప్రభువా అయ్యా. ఇదిగో తండ్రి, మీ యొక్క కన్ను తెరచి ప్రభువా, ఇదిగో తండ్రి, తెలంగాణ అంతా కూడా నీళ్లతో మునిగిపోతుంది ప్రభువా, నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి, నోవహు కాలంలో ఏ విధంగా నీరు జలప్రళయంతో మునిగిపోయిందో ప్రభువా, ఎంతో మంది నాయన ఈ రోజు నీళ్లలో ప్రభువా మరణం పాలై ఉంటున్నారు తండ్రి అయ్యా. అదే కాదు నాయన, అనేక తెగుళ్ళు ప్రభువా, కరోనా వ్యాధి మరలా విజృంభిస్తుందని చెప్తున్నారు తండ్రి అయ్యా. ఇది ఎన్ని రోజులు ఉంటుందో, ఏం చేస్తుందో మాకే తెలియట్లేదు ప్రభువా, నీకు స్తోత్రాలు అయ్యా. మేం చేసిన పాపం, మేం చేసిన ఉగ్రతలు అయ్యా, మేం చేసినటువంటి ప్రతి ఒక్కడు కూడా నీ ఉగ్రతకు ప్రభువా మేము బలైపోతున్నామేమో తండ్రి
అయ్యా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మీరు జాలి పడకపోతే తండ్రి మేము బ్రతకలేము ప్రభా ఈ లోకంలో తండ్రి. మీరు మా మీద జాలి చూపండి ప్రభా. ఈ ప్రపంచాన్ని క్షమించండి అయ్యా. ఈ ప్రపంచం మీద నీ ఆత్మను కృమ్మరింపు చేయండి అయ్యా. ఈ ప్రపంచం మీద ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా అయ్యా క్షమించండి తండ్రి. అయ్యా మేమెంత ప్రభా అయ్యా ఆ నీటి బుడగ లాంటి వాళ్ళం ప్రభా, గడ్డి లాంటి వాళ్ళం ప్రభా. అయ్యా గడ్డి మొక్క ఏ విధంగా ఉదయం హాయిగా ఉండదు తండ్రి, సాయంకాలానికల్లా ఎండిపోతుంది ప్రభా. అటువంటి వాళ్ళం నాయన. మీరు మా మీద కోపడితే తట్టుకునేటటువంటి ఆ శక్తి బలం తండ్రి మా దగ్గర లేదు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని మన్నించు ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. ఈ తెగుల్ని ఒక్కసారి చూడయ్యా, ఈ తెగుల్ని ఒక్కసారి చూడయ్యా అయ్యా. ఈ తెగుల్ని ఒక్కసారి చూడు ప్రభా, తీసివేయండి దేవానికి స్తోత్రం అయ్యా. ఎంతో మంది ప్రభా వెంటిలేషన్ లో ఉన్నారు తండ్రి, చనిపోతారేమోనని ప్రభా తల్లిదండ్రులు భయపడుతున్నారు ప్రభా. నీ చిత్తం అయితే వెంటిలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని విడుదల దయచేయండి అయ్యా. అయ్యా ఈ కరోనా వ్యాధిని కాపాడి ప్రభా నీకు స్తోత్రం. అడిగే అర్హత మాకు లేదయ్యా, నీకు వందనాలు. అడిగే అర్హత మాకు ఉండదు ప్రభా, నీకు స్తోత్రం. అయినా కానీ అడుగుతున్నాం ప్రభా. అడగండి నీకు ఇస్తానన్నా, వెదకండి నీకు దొరుకుతుందన్నా, తట్టండి మీకు తెరవబడుతుందన్నావు ప్రభా. అయ్యా ఒకవేళ 2 రోజులు సరిగా అడగలేకపోయామేమో ప్రభా. అయ్యా ఈ రోజు మరొక్కసారి అడుగుతున్నావు అయ్యా. నీ చిత్తం అయితే తండ్రి అయ్యా ఈ తెగుల్ని ప్రభా ఆపండేసయ్యా అయ్యా, ఆపండేసయ్యా అయ్యా. నీ వస్త్రాన్ని ప్రపంచం మీద కప్పండేసయ్యా, నీ రక్తాన్ని ప్రపంచం మీద ప్రోక్షింప చేయండేసయ్యా అయ్యా. నీకు స్తోత్రం తండ్రి. నీ చిత్తం అయితే నాయనా అయ్యా ఇప్పుడే నీ కన్ను తెరవండి ప్రభా. నీ ఉగ్రతను ఆపండి దేవా, నీకు స్తోత్రం అయ్యా. అయ్యా యేసయ్యా నీకు స్తోత్రం. అదే కాకుండా ప్రభా హాస్పిటల్లో ఉన్న వాళ్ళని విడుదల దయచేయండి అయ్యా. బాధల్లో ఉన్న వాళ్ళని విడుదల దయచేయండి అయ్యా. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు దయచేయండి అయ్యా. శ్రమల్లో ఉన్న వాళ్ళకి విడుదల దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి అనేక మంది అప్పుల పాలైన వాళ్ళని విడుదల దయచేయండి అయ్యా. అయ్యా కుటుంబాలకు కట్టండి ప్రభా. ఏ కుటుంబాలైతే దూరం అయిపోయినాయి ఆ కుటుంబాలకు కట్టండి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి మారు మనసు దయచేయండి, ప్రేమను దయచేయండి, ఓర్పును దయచేయండి, ఒకళ్ళొకళ్ళు క్షమించుకునే మంచి మనసును దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. దారి తప్పి తిరుగుతున్నాం ప్రభా అయ్యా, దారి తప్పిపోతున్నాం తండ్రి అయ్యా. మాటల్లో చూపుల్లో నాయన ఎన్నో వ్యతిరేకమైన క్రియలు ఉన్నాయి ప్రభా. నీకు స్తోత్రాలు. నీ చిత్తం అయితే క్షమించి ప్రభా అయ్యా. ఏలియాని ఏ విధంగా కాకులతో సైతం పోషించావో ప్రభా, మమ్మల్ని కూడా అదే విధంగా తండ్రి అయ్యా నీ రెక్కల మరుగు దాచుకుని ఆయన మా పాపాలన్నీ క్షమించి ప్రభా. ఇకనైనా తండ్రి ఈ కరోనా ద్వారా మా యొక్క మనసులు మార్చుకొని ఆయన నిజమైన దేవుడు నువ్వని గ్రహించి ప్రభా అయ్యా నీ పాదాల దగ్గరకు వచ్చి అందరం పశ్చాత్తాపడి ఈ తెగుళ్ళని విడుదలయ్యేటట్లుగా సహాయాన్ని దయచేయమని, ఈ ప్రపంచాన్నంతా కూడా కాచి కాపాడమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దానికి మేము ప్రార్థన చేస్తాం. సరేనా? రెడీ. ప్రియమైనటువంటి సహోదరులారా, ఎవరైతే ప్రార్థన అవసరతలు ఉన్నాయో వారందరూ కూడా ఈ యూట్యూబ్లో మెయిల్ పెట్టినప్పుడు దాని ద్వారా నేను ప్రతిరోజు కూడా మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మీ యొక్క అవసరతలన్నీ నాకు తెలియపరచవలసిందిగా కోరుచున్నాను.